జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ప్రియమైన హిందూ బంధువులారా, మరి ఒక వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. అదేంటి అంటే, భారతదేశం మొత్తం సంచలనం అవుతున్నటువంటి ఈ వక్ఫ్ బోర్డు మీద మోదీ గవర్నమెంట్ కొన్ని సవరణలు తీసుకురావడం జరిగింది. ఆ సవరణలు తీసుకురావడం వలన దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి నేను కూడా దాని గురించి కొంత మన హిందువుల్లో చైతన్యాన్ని కల్పించడానికి నా వంతుగా నాకు తెలిసినది మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. వక్ఫ్ బోర్డు అంటే ఏం కాదు, మతపరంగా దేవుడికి సమర్పించడం అంటే ఎవరైనా దాన ధర్మాలు చేయడం అలాంటి భూములు భాగంగా వక్ఫ్ అనేది సంస్థ మతపరంగా ఏర్పడింది. ఇది అయితే ఇది 1916, 1200 సంవత్సరాలు, 1300 సంవత్సరాల క్రితం ముస్లిం రాజుల సంస్థ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు దేవుడి పేరు మీద కొంత ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్గా వాళ్ళు అలా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బాగా అభివృద్ధి చెందింది ఎప్పుడు అంటే ఈ 70, 80, 100, 80 సంవత్సరాల నుంచి మాత్రమే. 70, 80 సంవత్సరాల నుంచి మాత్రమే. అయితే ఈ సంస్థ ఫస్ట్ భారతదేశం మొత్తం సంస్థగా ఏర్పడింది ఎప్పుడు అని అంటే 1913 సంవత్సరంలో ముస్లింల కోసం, ముస్లిం మైనారిటీ కోసం ఈ వ్యవస్థని స్థాపించడం జరిగింది. స్థాపించి దేశవ్యాప్తంగా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 1924లో మళ్ళీ ఇంకా కొంచెం విస్తృతమైన అధికారాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1954లో మన నెహ్రూ గారు దీనికి ప్రత్యేకించి ఒక చట్టాన్ని తేవడం, దీనికి విస్తృతమైన అధికారాలు ఇవ్వడం జరిగింది. ఇది ఏంటి అంటే దీని వక్ఫ్ బోర్డు భారతదేశం పాకిస్తాన్ సపరేట్ దేశంగా విడిపోయిన తర్వాత భారతదేశంలో అనేక మంది ముస్లిమ్స్ ఉండడం జరిగింది. ముస్లిం యొక్క భూమిని వక్ఫ్గా ప్రకటించి అంటే స్వాధీనం చేసుకొని అది ముస్లిం యొక్క సంస్థ యొక్క అభివృద్ధి కోసం లేదా పేద ప్రజల అభివృద్ధి కోసం, వృద్ధులు, వయోజనులు ఇలాంటి వాళ్ళ కోసం ఈ సంస్థని చదువుకునే వాళ్ళకి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ వక్ఫ్ బోర్డు ఈ ముస్లింలు భారతదేశం నుంచి వెళ్ళిపోయారు కదా, ఆ వెళ్ళిపోయిన వాళ్ళ ఆస్తులన్నీ ఆక్రమించేసుకొని వక్ఫ్గా ప్రకటించేసింది. అంటే ఒకటి స్వాధీనం చేసుకోవడం లేదా ఎవరైనా దాన ధర్మాలు చేసినా కానీ తీసుకోవడం ఈ వక్ఫ్ యొక్క ఉద్దేశం. అది ఈ ముస్లింలు సంస్థల తరపు నుంచి ఆక్రమించుకుంటాం అన్నమాట. అప్పుడు 1954లో దీన్ని ఒక నెహ్రూ గారు చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం చేసిన తర్వాత దీన్ని అపరిమితమైన అధికారాలు ఎప్పుడు ఇచ్చారంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 1995 సంవత్సరంలో పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ వక్ఫ్ బోర్డుకి విపరీతమైన అధికారాలు ఇచ్చేసింది. ఎలాగా అంటే ప్రత్యేకించి ఎవరైనా ముస్లిం సంస్థ వచ్చి మన హిందూ దేవాలయాల సంస్థలను కూడా ఆక్రమించుకున్నట్టయితే ఇది నాదే అని చెప్పినట్లయితే మనం నిరూపించుకోవాల్సింది వాళ్ళు కాదు, మనం నిరూపించుకోవాలి. అంటే వాడు వెళ్ళి ఈ భూమి నాది అని చెప్పేసి సంస్థలో ఉన్నటువంటి భూమి ఈ నాది అని చెప్పేసినట్టయితే ఈ సంస్థ ఎవరిది, ఎవరిచ్చారు, ఏంది, పూర్వపరాలు ఏంది ఏమీ అవసరం లేదు. వాడు వెళ్ళి ఒక జెండా పాతేసేస్తే ఇది నాది అని ఆ సంస్థోడు వెళ్ళి ఇది నాది, మీరు కొనడానికి అమ్మడానికి చేయలేదు, ఏమీ లేదు అనేటువంటి అని చెప్పినట్లయితే నువ్వు కోర్టుకు వెళ్ళినా కానీ నీకు కోర్టులో న్యాయం జరగదు. ఎందుకంటే చట్టపరంగా కోర్టులో ఒక లా అండ్ ఆర్డర్ని తయారు చేయటం జరిగింది. ఎలాగా 85 ఆర్టికల్ 85 ప్రకారం ఒక 85 అనే ఆర్టికల్ని తెచ్చారు. ఆ ఆర్టికల్ ప్రకారం 85 అనే ఆర్టికల్ ప్రకారము మనం ముస్లిం సంస్థ వక్ఫ్ బోర్డు ఆక్రమించుకుంది అంటే ఆ హిందువుల భూమి అయినా, అది దేవాదాయ భూమి అయినా, అది ఎవరి భూమి అయినా సరే అది కోర్టు పరంలోకి రాదు. ఒక ముస్లిం వ్యవస్థ, ట్రిబ్యునల్ వ్యవస్థ అనేది ఉంటుంది. ఆ ట్రిబ్యునల్ వ్యవస్థలోకి వెళ్ళి ఆ ట్రిబ్యునల్ ముస్లిం వ్యవస్థలో కూడా ఉండేది ఎవరు, ముస్లిం సంఘ సభ్యులే ఉంటారు. అంటే ముల్లాలు, నాయకులు, రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ముస్లిం వ్యక్తులే ఉంటారు. అందులో ఏ ఒక్క హిందూ కానీ ఇంకా వేరే ఇతర వ్యక్తులకు కానీ చట్టపరమైన న్యాయపరమైన వ్యక్తులకు కానీ ఎవరికి అందులో సభ్యత్వం ఉండదు. ఓన్లీ ముస్లిం ముల్లాలకు, ముస్లిం లీడర్స్ కానీ ముస్లిం సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే అధ్యక్షులుగా ఉంటారు. అంటే ఆ వ్యవస్థలో, ట్రిబ్యునల్ వ్యవస్థలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది నా భూమి అని మనం నిరూపించుకోవాలి. అంటే అంత విస్తృతమైనటువంటి అధికారాలు ఈ ముస్లిం సంస్థల వక్ఫ్ బోర్డుకి ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ఈ వక్ఫ్ బోర్డు అనేది ఎక్కడా లేదు, ఏ దేశాల్లోనూ ఎక్కడా లేదు, మన భారతదేశంలోనే ఉంది. అది కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి హిందూ వ్యవస్థల్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో ఈ వక్ఫ్ బోర్డుకి అపరిమితమైన అధికారాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినందువలన స్వాతంత్రానికి ముందు జస్ట్ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి భూమి ఎంత అంటే 5,200 ఎకరాలు మాత్రమే.
ఈ 5,200 ఎకరాలు ఈ 70-80 సంవత్సరాల కాలంలో 9 లక్షల ఎకరాలుగా ఎలా మారింది? 9,40,000 ఎకరాలు. మన దేశంలోనే రక్షణ రంగానికి తర్వాత అత్యంత రక్షణ రంగానికి భూమి తర్వాత రైల్వేలకు ఉంది. రక్షణ రంగానికి మొదటి భాగం, తర్వాత రైల్వేలకి, మూడోది వక్ఫ్ బోర్డుకి. అంటే ఇంత భూమి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాడు ఈ ముస్లిం సంస్థ అనే ఒక సంస్థ ఒక 2, 3 4 గ్రామాల దగ్గరికి వెళ్ళిపోయి ఇది వక్ఫ్ బోర్డు భూమి అని ఒక జెండా కానీ పాతేసినట్టయితే ఆ భూమి మొత్తం వక్ఫ్ బోర్డుది. ఆఖరికి మన తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో షావేద్ అలీ అనేటువంటి ఒక జగా ఉంది, ఈద్గా. ఆ జగాలో ఇది మాదే భూమి, మా ఈద్గా మైదానం, ఇది మా మైదానంలో మా ఆలయం ఉంది, ఈ భూమి అంతా మాదే అని ఒక బోర్డు నాటేసినట్టయితే ఆ భూమి మొత్తం చట్టపరంగా వాళ్ళదయ్యే అవకాశం అయిపోయింది. అయితే గవర్నమెంట్ భూమిని 1,620 ఎకరాల భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే చట్టపరంగా గవర్నమెంట్ భూమి పేద ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా ఆ ఏరియాలో ఉంటుంటే ఆ భూమిని కొంత లోకల్ నాయకులు పోరాడి పేద ప్రజల యొక్క భూమిని కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నించారు. అలాంటి భూమి అతి కష్టం మీద పేద ప్రజలకి ఇప్పించడం జరిగింది. అంటే చట్టంలో అలాంటి నియమాలను ఈ వక్ఫ్ బోర్డుకి ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఆ బోర్డు వెళ్ళి ఎక్కడైనా ఆక్రమించుకుంటే వాళ్ళదే అయిపోతుందనమాట. ప్లస్ కోర్టుకి వెళ్ళి నిరూపించుకోవడానికి లేదు, కోర్టులో సాక్ష్యాధారాలు వెళ్ళి నిరూపించుకోవడానికి లేదు. వాళ్ళ బోర్డు దగ్గరికి వెళ్ళి మనం చేతులు కట్టుకొని వాళ్ళ సంస్థల దగ్గరికి వెళ్ళి మనం క్లియరెన్స్ తెచ్చుకోవాలి. అంటే మన భూమిని అమ్ముకోవాలన్నా కొనాలన్నా ఏం చేయాలన్నా సరే ఒక్కసారి వక్ఫ్ బోర్డు ఒక్కసారి జెండా పాతింది అంటే మనం దాన్ని అమ్ముకోవడానికి కానీ చేయడానికి కానీ మనకి చట్టపరమైనటువంటి ఏ విధమైన హక్కులు లేవు. చట్టంలోకి వెళ్ళి కోర్టులకు వెళ్ళడానికి కూడా కోర్టులో లా అండ్ ఆర్డర్ ఒప్పుకోదు. ఎందుకంటే అక్కడ 85 ఆర్టికల్ ప్రకారం వక్ఫ్ బోర్డు అనే సంస్థ ప్రకటించిన తర్వాత వాళ్ళ ద్వారానే వెళ్ళి నిరూపించుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిరూపించుకోవాలి ఇది మనది అని చెప్పేసి. ఇంత భయంకరమైన చట్టం తేవడం వలన చాలా చోట్ల హిందువుల యొక్క దేవాలయాల భూములు కూడా ఆక్రమితం అయిపోయినాయి అన్నమాట ఈ చట్టం వల్ల. తమిళనాడులో అయితే 5 గ్రామాలే ఈ వక్ఫ్ బోర్డు నాది అని ప్రకటించేస్తే ఆఖరికి కొన్ని 1,400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా ఇది వక్ఫ్ బోర్డుగా ప్రకటించేస్తే ఆఖరికి ఆ దేవాలయం 1,400 సంవత్సరాల క్రితం, ముస్లిం సంస్థ మతమే 1,400 సంవత్సరాల క్రితం లేదు. అలాంటిది 1,400 సంవత్సరాల క్రితం కట్టినటువంటి దేవాలయ భూమి వక్ఫ్ బోర్డు భూమి అని ప్రకటించేస్తే అది నిరూపించుకోవడానికి మన వంతు హిందువులందరూ పోవాల్సి వచ్చింది. అందువలన ఈ చట్టాన్ని మన మోడీ గవర్నమెంటు ఎవరైనా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా అలా ఆక్రమించుకోవడానికి లేదు. ఎవరైనా దాన ధర్మం అన్నా చేయాలి, చేసినట్లు రికార్డులు చూపించాలి, చట్టపరంగా దాన్ని రికార్డులు చూపించాలి. పోనీ అలా అని ఇన్ని వేల ఎకరాలు ఉంది అని చెప్పేసి ఏ ముస్లిం వ్యక్తులకైనా న్యాయం జరిగిందా అంటే ముస్లిం వ్యవస్థలకు, ముస్లిం నిజమైన పేదవాళ్ళకి, ముస్లింలో ఉన్నటువంటి నిజమైన పేదవాళ్ళకి ఏదైనా న్యాయం జరిగిందా అంటే ఈ వక్ఫ్ బోర్డు వలన కనీసం 1,00,000 మందిలో ఒక్కడికి కూడా న్యాయం జరిగినట్టు ఈ వక్ఫ్ బోర్డు ద్వారా రికార్డులు అయితే ఇంతవరకు ఎక్కడా లేవు. మీకు ఏదైనా తెలుసుంటే నాకు కూడా పెట్టండి, నేను కూడా చూస్తాను, అవసరమైతే నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. కానీ ఈ ముస్లిం బోర్డు వలన ఒక్క పేద ప్రజలకు కూడా ఒక పేదవాడికి ఇల్లు కట్టించినట్టు కూడా దాఖలాలు లేవు ఈ వక్ఫ్ బోర్డు భూమి ద్వారా. ఇలాంటి భయంకరమైన చట్టాన్ని మన మోదీ గవర్నమెంట్ వచ్చి దాని చట్టాన్ని సవరించి అలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకోకుండా కొంత అడ్డుకట్ట వేయడం జరిగింది. ఇది ప్రియమైన హిందూ సహోదరులారా, ఈ చట్టం వక్ఫ్ బోర్డు ద్వారా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి సరైన గవర్నమెంట్ మన హిందువులు చైతన్యంగా ఉండి సరైన గవర్నమెంట్ని మన హిందువులకి మన దేశంలో మనకే రక్షణ లేకుండా పోయింది. 99 స్వాతంత్రానికి ముందు 90%, 100% ఉన్న హిందువులు స్వతంత్రం వచ్చిన ఈ 60-70 సంవత్సరాల్లోనే 40%, 50% హిందూ జనాభా పడిపోయింది. ప్రపంచ దేశాల్లో మన భారతదేశం స్వతంత్రం వచ్చే టయానికి 10%, 5%గా ఉన్న 3%గా ఉన్న హిందువులు, ముస్లిమ్స్ 20-30%గా అభివృద్ధి చెందారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందువులు 30, 40, 50, 60%గా పడిపోయారు. కారణం ఏంటి? ఇలాంటి చట్టాలు తేవడం వల్ల, మన వ్యవస్థని నిర్వీర్యం చేయడం వలన, మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన ఈ తప్పుడు నిర్ణయాల వలన హిందువులు ఎంతగానో నష్టపోయారు. హిందూ వ్యవస్థ నాశనమై భ్రష్టు పట్టింది. ఇప్పటికైనా మనం చైతన్యం అవ్వకపోతే 50-60%గా ఉన్న హిందువులు 30-40%గా కూడా పడిపోయిన అవకాశం లేదు. అలా పడిపోయారు అంటే హిందూ జనాభా వ్యవస్థ ఎక్కడైతే ఇప్పటికే మన భారతదేశంలో అనేక జిల్లాలు
హిందువులే మైనారిటీలుగా కనీసం మన భారతదేశం మొత్తం ఒక 1000 జిల్లాలు ఉన్నాయనుకుందాం. 1000 జిల్లాల్లో 200, 300 జిల్లాలు దాదాపు ముస్లిం మైనారిటీ జిల్లాలుగా ప్రకటించడం జరిగింది. అంటే అంత వ్యవస్థ, అంత జనాభా ఎక్కువయ్యారు. మరి ప్రపంచ దేశాల్లో ఎక్కడ బంగ్లాదేశ్లో కానీ, ఒక ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఒక చుట్టుపక్కల ఉన్న ఏ దేశాల్లో కానీ మన దేశం వాళ్ళ బంగ్లాదేశ్ ఏర్పడినట్టుకి సపోజ్ ఒక 20% ఉన్నాయి అనుకుందాం హిందువులు. 20% ఉన్నది హిందువులు 1%కి ఎలా వచ్చారు? పాకిస్తాన్లో కనీసం 15-20% ఉన్న హిందువులు 1%, 0.01%కి ఎలా వచ్చారు? అంటే మన దేశంలో సెక్యులర్ అనే వ్యవస్థ ద్వారా మన హిందువులని సర్వనాశనం చేసినట్టు ఈ కాంగ్రెస్ పార్టీని మనం భూస్థాపితం చేయకపోతే మన భారతదేశం ఇంకా ముందు మరో బంగ్లాదేశ్, మరో ఆఫ్ఘనిస్తాను ఇలా అయ్యే ప్రమాదం ఉంది. మీకు ఈ విషయాలు తెలియజేయడానికే మేము ఈ వీడియో ద్వారా ముందుకు రావడం జరిగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.